హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జహాన్ జర్నీస్ యూట్యూబ్ ఛానల్. ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా స్పెషల్గా చేయాలనుకుంటున్నారా? అయితే నేను చూపించిన స్టైల్లో గోంగూర మటన్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా, ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీనికోసం 2 పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకొని ఆకులు వలిచి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న ఆకుల్ని కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గించుకోవాలి. చూసారుగా ఎంత బాగా మగ్గిందో. మగ్గాక ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ గోంగూర ముద్దని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకున్నాక కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు 3-4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న మీడియం సైజు 5 ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసినాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను 3 వేసుకుంటున్నాను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్ బాగా బ్రౌన్ అయ్యే వరకు కాకుండా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేయాలి. చిటికెడు పసుపు వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా మారాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1 కేజీ మటన్ వేసుకోవాలి. ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా కానీ మనం ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా కడిగితే ముక్క అనేది చప్పదనం అయిపోతుంది. మటన్ అంతా వేసేసాక బాగా కలుపుకోవాలి ఒకసారి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు మసాలా కోసం 3 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసేసి గ్రైండ్ చేస్తాను.
మసాలా కొంచెం గ్రైండ్ అయ్యాక కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వల్ల కొంచెం గ్రేవీ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా అయిందో పేస్ట్. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని మటన్లోకి వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్నాక మీ రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇందాక పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ పోసుకోకుండా పేస్ట్ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని ఉడుకుతున్న మటన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. మరీ ఎక్కువ పోస్తే బాగా జారుగా అయిపోతుంది. అందుకే కొంచెమే పోయాలి, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఒకసారి అంతా మొత్తం అంతా కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవచ్చు. ఇంకా కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీకు కావాల్సినంత ఉప్పు కారం వేసుకొని తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఉంచాక కట్టేస్తే సరిపోతుంది. గోంగూర మటన్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పరోటాలకు కానీ, జొన్న రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. దాంతోపాటు ఉల్లిపాయ కూడా నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.